అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు ఎంతగానో ఉపకరించే సిపిఆర్ నిర్వహణ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి సిపిఆర్ శిక్షణ ఆవశ్యకతపై నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పునర్జన్మ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆకస్మికంగా గుండెపోటుకు లోనే ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సిపిఆర్ ప్రక్రియను ఎలా అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు. ఎందుకు స్ట్రేట్ ఉండాలి, ఎందుకు ప్రెషర్ పడాలి డౌట్ వచ్చిందా? పైపైన చేయొచ్చు కదా. ఇందాకేం చెప్పాను, హార్ట్ అనేది ఉరప్పంజరంలో సెంటర్ లో ఉంటుంది. అంటే పైన చర్మం నుంచి ఒక 7 సెంటీమీటర్లు 5 నుంచి 7 సెంటీమీటర్ల లోపల ఉంటుంది. అంటే 2 to 3 ఇంచెస్ అంటాం. ఒక ఇంచుకి 2.5 సెంటీమీటర్ అంటే అందాజ ఒక 5 to 7 సెంటీమీటర్ లోపల ఉంటుంది. పైపైన చేస్తే హార్ట్ వరకు వెళ్ళదు కదా. ఇప్పుడు మన కాటలకి పీకలు కూడా ఉంటాయి కదా, పైన పైన సౌండ్ రాదు తెలుసా, మొత్తం వదిలితే సౌండ్ వస్తుంది. చిన్నపిల్లల బొమ్మలు కూడా అంతే, సెంటర్ లో బటన్ ఉంటుంది, పైన నొక్కితే సౌండ్ రాదు, మీకు తెలుసు అందరికి. గట్టిగా నొక్కి వదిలేస్తే సౌండ్ వస్తుంది. ఇది అంతే. హార్ట్ వరకు ప్రెషర్ వెళ్ళాలి అంటే ఎక్కువ ప్రెషర్ మనం పెట్టాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టాలంటే స్ట్రేట్ ఉండాలి. ఇప్పుడు నేను చిన్నగా ప్రెషర్ ఇచ్చి చూస్తున్నా, ఏం వస్తలేదు. ఇట్లా చేస్తే వాడు బతకడు. ఎట్లా చేయాలి? ఇప్పుడు మీకు ఒక సౌండ్ వినిపిస్తుంది. నేను అక్కడ పెట్టాను, వినిపించిందా? ఈ బొమ్మ కాబట్టి సౌండ్ వస్తుంది, మనుషులకి రాదు. సో మనకి ఏంటంటే మనకు మినిమం అంటే ఇక్కడ మనకు గాలి వెళ్ళే గొట్టం ఉంటాయి కదా, ఓకల్ కాట్ అంటారు. ఓకల్ కాట్ పక్కన ఒకటి మనకు లోపల మనకు ఊపిరితిత్తులు వెళ్ళేది చిన్నగా ఉంటుంది. అది పైకి లేపితే గానీ లోపల గాలి వెళ్ళదు. సో నాలుక కూడా అడ్డొచ్చే అవకాశం ఉంటుంది. నాలుక కూడా కొందరు అన్కాన్షియస్ లో ఉంటారు కాబట్టి నాలుక బయటకు వెళ్ళిపోయింది. స్నేక్ బైట్ లో చాలా మందికి స్నేక్ బైట్ లో ఆ టంగ్ అనేది వెనకెళ్ళిపోయింది కాబట్టి ఊపిరితిత్తులు అనేది ఆగిపోయింది. సో మనం ఏం చేయాలి, ముక్కు క్లోజ్ చేసేసి చిన్ పైకి లేపి బ్రీత్ ఇవ్వాలి. 2 times బ్రీత్ ఇస్తున్నారు. ఇప్పుడు సార్ 30 సార్లు వస్తారు ఛాతీ మీద, 2 సార్లు బ్రీత్ ఇస్తున్నారు. బ్రీత్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇది మీకు డెమో కోసం చెప్తున్నా. ఇక్కడ చూడండి, బ్రీత్ ఇచ్చినప్పుడు కొంచెం లేచింది పైకి, డైరెక్ట్ వెళ్తుంది అనమాట ఎయిర్. ఓకే, ఎయిర్ వెళ్తుంది. సో ఎయిర్ వెళ్ళగానే మనం వెంటనే చూడొద్దు, ఏం రెస్పాన్స్ లేదు ఇంకా. సో కంటిన్యూ నేను సిపిఆర్ చేస్తున్నాను. స్టిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 24 25 26 27 28 29 30 ఎప్పుడైనా 30 సార్లు ఛాతీని ఒత్తి 2 సార్లు గాలి ఊదిన తర్వాతనే ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది.